మీరు చిరునవ్వు నవ్వితే ఎదుటి మనిషి చిరునవ్వు నవ్వుతున్నాడు. మీరు కోపంతో ముఖం చిట్లించుకుంటే ఎదురు మనిషి కూడా అట్లాగే కనిపిస్తున్నాడు. అంటే మీ ప్రతిబింబమే ఎదుటి మనిషి అన్నమాట. అంటే ఎదుటి మనిషి అద్దము లాంటి వాడు అనమాట. అలాగే ఎదుటి మనిషికి మీరు అద్దము లాంటి వారు. అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతమంది? నీ ఒక్కడవే ఈ అంతరిక్షంలో, ఈ చిదాకాశంలో ఉన్నావు అన్నమాట. ఎవ్వరూ లేరు. కానీ ఎంతోమంది ఉన్నట్లుగా ఇదంతా దృశ్య ప్రపంచం నీకు కనిపిస్తూ ఉంది. ఇది జాగ్రత్తగా పట్టుకో. ఇదే మాయ, మనస్సు ఏర్పరిచిన మాయ. నీ మనస్సే నీ ప్రపంచం. ఈ పాయింట్స్ పట్టుకోవాలి మీరు. సో అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారో, మీరు ఎలా యాక్ట్ చేస్తారో అవి మీకు ప్రతిబింబాలుగా కనిపిస్తూ ఉంటాయి ఈ ప్రపంచంలో. ఓకే, అంచేత జాగ్రత్తగా ఉండండి, రియాక్ట్ అవ్వకండి, రెస్పాండ్ మాత్రమే అవ్వండి. నెక్స్ట్ ఇంకో విషయం, నీవు ఒక్కడవే ఈ చిదాకాశంలో ఉన్నట్టు, ఈ శూన్యంలో ఉన్నట్టు, దట్స్ ఆల్. అయితే మన రకరకాల జంతువులు ఇవన్నీ కనిపిస్తున్నాయి, చెట్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదండి. ఎలాగా? నాలాగే నా ప్రతిబింబం కనిపించాలి కదా. నీలాగే నీ ప్రతిబింబం కనిపించడానికి ఇది ప్లెయిన్గా ఉన్న అర్థం కాదు. ఇన్ఫైనిట్ డైమెన్షన్స్, అనంతమైన డైమెన్షన్స్, పరిమాణాలు ఉన్న ఒక అర్థం ఈ అనంత చైతన్యం. కాబట్టి అలా నీలాంటి రూపంతోనే ఎదుట కనిపించకుండా రకరకాల రూపాలలో కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ప్లీజ్ క్యాచ్ దిస్ పాయింట్. ఇది చాలా విశేషమైన జ్ఞానం. నేను చెప్తున్నవి మౌలికమైనటువంటి జ్ఞాన మూలికలు. జాగ్రత్తగా పట్టుకోవాలి దీన్ని. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ జీవన విధానము, మీ ఆలోచనలు, మీ దుఃఖము, మీ సుఖము, మీ ఆందోళన, భయము ఇవన్నీ ఉత్తివే.